రాజకీయాలు. రైట్. ఇక అస్సాంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 5.8గా నమోదైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఉత్తర భారతదేశంలో తరచూ భూ ప్రకంపనలు భూకంపాలు వస్తూ ఉన్నాయి. గత విశ్లేషణల్లో కూడా ఎంజీ రావు గారు మీరు క్లియర్గా చెప్పారు, హిమాలయ పర్వత సమీప ప్రాంతాల్లో భారీ భూకంపాలు రావచ్చు అని చెప్పేసి. సో ఏంటి ఈ దేనికి సంకేతం ఈ భూకంపం? ఇప్పుడు హిమాలయ పర్వతాలు అనగానే మనకు అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు చార్ధామ్ అని ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్తే అది ప్రశాంతంగా ఉంటుంది, మెడిటేషన్ చేసుకోవడానికి యోగాలు చేసుకోవడానికి బాగుంది అనుకుంటాం. కానీ ఆ హిమాలయాల కింద ఒక పెను ప్రమాదం భారతదేశానికి పొంచి ఉంది. అస్సాంలో 5.8 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ పర్యటించే సమయంలోనే ఇది జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అస్సాం భూకంపం అంటే అది ప్రమాదానికి ఒక సూచిక. 5.8 ఆఫ్టర్ షాక్స్ కూడా 2.9 3.1 రిక్టర్ స్కేల్ మీద అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. ఇప్పుడు ఈ 5.8 ఎర్త్క్వేక్ అనేది ఒక 4 షేక్ అవ్వచ్చు. అంటే రాబోయే అతిపెద్ద ఎర్త్క్వేక్ ఇది ఒక సూచిక కావచ్చు. ఎప్పుడు కూడా ఆఫ్టర్ షాక్ 4 షాక్ అని తెలియదు, ఇది ముందస్తు హెచ్చరిక లేకపోతే ఇదే చివరిది అనేది తెలియదండి భూమిలో ఏం జరుగుతుందో. సో అస్సాం ఎర్త్క్వేక్ అనేది చాలా తీవ్రమైన ప్రమాద హెచ్చరిక. ఒక నెల క్రితమే ఢిల్లీ దగ్గర నోయిడా దగ్గర ఎర్త్క్వేక్ వచ్చింది. ఇప్పుడు రష్యాలో ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. తర్వాత హిమాలయన్ బెల్ట్లోనే రింగ్ ఆఫ్ ఫైర్లో హ్యూజ్ ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ఏది రష్యా దగ్గర, ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర. ఈ టర్కీ ఆఫ్ఘనిస్తాన్లో రీసెంట్గా ఎర్త్క్వేక్ అంటే హిమాలయాల్లో మన పక్కనే ఉంటుందండి. పాకిస్తాన్లో ఎర్త్క్వేక్, ఇరాన్లో ఎర్త్క్వేక్. మనం ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు 1897లో అస్సాంలో ఎర్త్క్వేక్ వచ్చింది, 1957లో సివియర్ ఎర్త్క్వేక్ వచ్చింది, 1937లో బీహార్లో ఎర్త్క్వేక్ వచ్చింది. అటు తర్వాత ఈ హిమాలయ పర్వతాల్లో అతిపెద్ద ఎర్త్క్వేక్ రాలేదు ఉత్తర భారతదేశంలో. అంటే ఉత్తర భారతదేశంలో అతిపెద్ద ఎర్త్క్వేక్ రాబోతుంది అని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్టులు, ఈ యొక్క ఎర్త్క్వేక్ని పరిశోధన చేసే శాస్త్రవేత్తల యొక్క భావన. దీన్ని మనం తిరస్కరించలేమండి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 20 సెంటీమీటర్ల చొప్పున ఈ భారత ఉపఖండం వెళ్ళి ఈ చైనా, ఈ సైబీరియన్ అంటే దాన్ని ఏమంటారంటే ఇండో యురేషియన్ ప్లేట్లోకి దూరుతుందనమాట. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ మనమైతే అక్కడ యురేషియన్ ప్లేట్ అంటారు, చైనా రష్యాలు కలిపి, ఈ సైబీరియా కలిపి. దాని కిందకి భారతదేశం 20 సెంటీమీటర్ల చొప్పున వెళ్తుంటే హిమాలయాలు పైకి లేస్తూ ఉంటాయండి. ఇది ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, పలక నిరూపక సిద్ధాంతం చెప్పే ఒక పెద్ద విషయం అనమాట. దీని ప్రకారం ఒక అతిపెద్ద ఎర్త్క్వేక్ అంటే చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అంటే అస్సాం వరకు 2400 కిలోమీటర్ల పొడవు హిమాలయాలు ఉంటాయి, 500 కిలోమీటర్లు వెడల్పు ఉంటాయి. గ్రేటర్ హిమాలయ, మిడిల్ హిమాలయ, లోవర్ హిమాలయ, అటు తర్వాత అక్కడ టిబెటన్ పీఠభూమి. ఇవి అంత పెద్దగా రైజ్ అవుతుంటే భూగర్భాల్లో మార్పులు వచ్చి భూగర్భ పొరల్లో ఎర్త్క్వేక్ ఒక ఎలాస్టిక్గా పేరుకునిపోయి ఉంటుంది. అంటే ఒక అతిపెద్ద భూకంపం అక్కడ తిరుగు లేకుండా ఉంది. అంటే మన నార్థన్ ఇండియన్ సిటీస్ అయిన ఢిల్లీ, ఈ లక్నో, ఈ తర్వాత బీహార్, పాట్నా, వెస్ట్ బెంగాల్, కలకత్తా ఈ ప్రాంతాలు, ఈ తర్వాత అమృత్సర్, ఈ ప్రాంతాలన్నీ ఈరోజు భూకంపం అనేది పొంచి ఉంది. మరి ఏమిటి అంటే 70 కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. అంటే ఇంత రిక్టర్ స్కేల్ మీద 6 దాకా ఎర్త్క్వేక్ వచ్చిందంటే పేక మేడల్లా పడిపోతాయి బిల్డింగ్స్. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇండియాలో 99% బిల్డింగ్స్ ఎర్త్క్వేక్ కోడ్ ప్రకారం కట్టలేదు జపాన్లో లాగా. కాబట్టి రిక్టర్ స్కేల్ మీద 6 వస్తేనే పడిపోతాయి. కిందము నీరు, ఒండ్రు మట్టి, స్పాంజ్ లాగా భూమి ఉంటుంది. ఎక్కడ అత్యధిక జనసాంద్రత ప్రపంచంలో 75 కోట్ల మంది నివసిస్తున్నారు అక్కడ. 25% ప్రాంతాలు ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ జమ్మూ అండ్ కాశ్మీరు నుంచి ఈ పంజాబు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం, తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నార్థన్ ప్రాంతాల్లో, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఈ నార్త్ ఈస్ట్ ఎంటైర్ దీన్ని ఏంటంటే 5th 4th ఎర్త్క్వేక్ జోన్లో ఉంది. ఈ ప్రాంతం అంతా ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఉంది. ఎంతో అభివృద్ధి చెందుతున్నాం, మొత్తం ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బ్లాక్ అయిపోతుంది. దీంతోపాటు ఏంటంటే ఈ బిల్డింగ్స్ పడిపోయి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం. దీంతోపాటు ఎంతో డ్యామ్స్ ఉంటాయి, హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్, తర్వాత వందలాది వేలాది ఉపనదులతో కలిపి ఉంటుంది అనమాట ఈ రివర్ సిస్టమ్. ప్రపంచంలో అతిపెద్ద రివర్ నెట్వర్క్ ఉంటుంది, ఇది సింధు, గంగా, బ్రహ్మపుత్ర రివర్ నెట్వర్క్. ఈ రివర్లో కోసి ఇలాంటి రివర్లన్నీ తన మార్గాలను మార్చేసుకుంటాయి అన్నమాట. ఎంతటి పెను విపత్తు జరుగుతుందంటే దాన్ని ఊహించడానికి కూడా అలవు కాదు. నేనైతే ఒకటే చెప్తానండి, ఈ భయంకరమైన ఎర్త్క్వేక్ నార్థన్ ఇండియాలో రాకూడదని దేవుని పూజించాలి. కానీ వస్తే మాత్రం భారతదేశాన్ని 20-30 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకుపోతుందండి.
భారతదేశం ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్ది. నేను అంతేగా అంటానమాట. భారతదేశానికి రెండు భారతదేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్కు కాకుండా అడ్డుకునే శక్తులు 2 ఉంటాయి. అదేంటంటే అతి పెద్ద ప్రకృతి విపత్తు భూకంపం లాంటిది నెంబర్ 1. నెంబర్ 2 చైనాతో యుద్ధం వస్తున్నా పెద్ద పూర్తి స్థాయి యుద్ధం. ఈ 2 రాకూడదు. అంటే ఒకటి మానవ యుద్ధం, 2 ప్రకృతి విపత్తు. ఈ 2 రాకూడదు అనమాట. భారతదేశం ఇదే ఈ ప్రకృతి మనం రక్షించాలి. అలాంటి కానీ ఇలాంటి ఎర్త్క్వేక్ వచ్చినా మనం తట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే దాన్ని ఆపొచ్చు. మరి ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రధానం. మనం జపాన్ నుంచి చాలా నేర్చుకోవాలండి ఈ విషయాలు. కాబట్టి ఉత్తర భారతదేశంలో అతిపెద్ద ఎర్త్క్వేక్ వచ్చినప్పటికీ మనం భారత ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ప్రమాదంలోకి వెళ్ళకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు మనం తీసుకోవాలి. అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్, చైల్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అండి. కాబట్టి అది ముందుగా ఎట్టి పరిస్థితుల్లో మనం చర్యలు తీసుకోవాలి. ఇటు ఆఫ్ఘనిస్తాను, నేపాల్, అస్సాం చుట్టూ మన టిబెట్ ఇవన్నీ మన చుట్టూరు భూకంపాలు వస్తున్నాయి. కాబట్టి 2400 కిలోమీటర్ల హిమాలయన్ ప్రాంతంలో భూకంపం పొంచి ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ టైం అయింది. గత 50 సంవత్సరాల తర్వాత అక్కడ పెద్ద భూకంపం అంటే పీరియాడికల్లీ వస్తుందండి. అది గత 300 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో పీరియాడికల్లీ అక్కడ భూకంపాలు వస్తాయి, పెండింగ్ ఉంది. సో వీ షుడ్ టేక్ ఎవ్రీ పాసిబుల్ స్టెప్ టు ప్రివెంట్, టు మిటిగేట్. అంటే మనం ప్రివెంట్ చేయలేము ఎర్త్క్వేక్ని, దాన్ని తీవ్రతను తగ్గించే చర్యలు మనం తీసుకోవాలి. ఇది అంటే ఏది భయపెట్టడానికి కట్ట కాదండి, ముందు జాగ్రత్తలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే ఈ విషయంలో భారత ప్రభుత్వం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించిన